జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఇది ఎట్టాటి న్యూస్ అంటే సూపర్ న్యూస్ అంతే. ఇన్నాళ్లకు ఒక అసలు దొంగ అయితే దొరికిపోయింది. ఇన్నాళ్ళు కూడా ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులను, అదేవిధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీను అత్యంత దారుణంగా, అత్యంత నీచంగా, అత్యంత హేయంగా విమర్శిస్తూ వస్తున్నటువంటి రాణా ఆయుబ్ అనే ఒక గజ దొంగ అయితే దొరికిపోయింది. ఇంతకు మీకు రాణా ఆయుబ్ అంటే తెలుసా? సరే, మీకు తెలిసే విధంగా ఆవిడ గారు ఏందో, ఆవిడ చేసే వ్యాపారాలు ఏందో కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు ఎవరి రాణా ఆయుబ్? బహుశా రాణా ఆయుబ్ గురించి ఈ కాలం నాటి యువకులకు పెద్దగా తెలిసే అవకాశం అయితే లేదు. రాణా ఆయుబ్ ఒక జర్నలిస్టు, అంతేకాకుండా ఒక స్వయం ప్రకటిత మేధావి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు ఇప్పటికీ ఒక అవగాహన అయితే వచ్చేసి ఉంటుంది. 2002లో జరిగినటువంటి గుజరాత్ అల్లర్ల పైన గుజరాత్ ఫైల్స్ అనే దిక్కుమాలినటువంటి ఒక దరిద్రపు కొట్ట పుస్తకం ఒకటి రాసి సూడో సెక్యులర్ ప్రపంచంలో బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో ఏమొక హిందువులపైన, అదేవిధంగా బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పై ఉన్న ద్వేషాన్ని చూసి అమెరికాకు చెందినటువంటి వాషింగ్టన్ పోస్ట్ మీడియా ఏమనో భారతదేశ కన్సల్టెంట్గా నియమించుకునింది. అంటే ఈవిడ గారు అట్టేటోళ్ళు, వాళ్ళు కూడా అట్టేటోళ్ళే అనమాట. అర్థమవుతుంది కదా మీకు. ఇక 2002 విషయానికి వద్దాం. 2002 అల్లర్లు అనేటివి ఎలా జరిగినాయో మనకందరికి కూడా బాగా తెలుసు. వాటి గురించిన వివరాల్లోకి ఇప్పుడు నేనైతే పోదలుచుకోవాలి. ఎందుకంటే వాటి గురించి మీకు ఖచ్చితంగా అవగాహన ఉండే ఉంటుంది. కానీ అప్పటి నుంచి ఈ రాణా ఆయుబ్ హిందువులను, అప్పట్లో ఈ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తా అనేక జర్నల్స్ అయితే రాసింది. ఇందుకోసం అత్యంత నీచమైనటువంటి పదజాలాన్ని కూడా ఉపయోగిస్తా హిందువులను అత్యంత దారుణంగా చిత్రీకరిస్తా ఈ రాణా ఆయుబ్ చాలా ప్రయత్నాలు చేసింది. చెప్పాలంటే ఒక సైకోలాగా బిహేవ్ చేసింది. అంతేకాకుండా మన దేశం పరువు తీసే విధంగా విదేశీ గడ్డ పైన అనేక సార్లు భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ భారతదేశ పరువు తీసేసింది. ఇదంతా కూడా 2002 నుంచి 2014 వరకు జరిగింది. ఎందుకు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, దానివల్ల అనమాట. ఈ కాలంలో రాణా ఆయుబ్ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. అవకాశం దొరికినప్పుడల్లా ఇందాక నేను చెప్పినట్లు హిందువులపైన కావచ్చు, నరేంద్ర మోడీ గారిపైన, అమిత్ షా గారిపైన, ఆర్ఎస్ఎస్ పైన బురద చల్లడానికి, ఒక పాము కదా విషం జిమ్మితే ఎట్టుంటుందో ఆ విధంగా విషం జమ్మడానికి అనుక్షణం కూడా ప్రయత్నించింది. అంతేకాకుండా ముస్లింలను హిందువులపైన రెచ్చగొట్టే విధంగా అనేక సార్లు ప్రసంగాలు కూడా చేసింది. అటువంటి నీచ నికృష్టమైన దరిద్రపూర్తి చరిత్ర కలిగినటువంటి ఈ రాణా ఆయుబ్ 2014 నుంచి సైలెంట్ అయిపోయింది. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రాణా ఆయుబ్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారేమోనని చెప్పేసి భయంతో ఈ రాణా ఆయుబ్ తన దిక్కుమాలినటువంటి ప్రసంగాలను నిలిపేసింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ రాణా ఆయుబ్ దొరుకుతుందని చెప్పేసి ఎదురు చూసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈ రాణా ఆయుబ్ దొరికింది. అది ఏ విధంగా అంటే, మొన్న ఒక అంతర్జాతీయ జర్నలిస్ట్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి ఈ రాణా ఆయుబ్ మాట్లాడతా చూడండి, ఎంత మదమో, ఎంత అహంకారమో, ఎంత పొగరో ఈ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను సాధారణమైన జర్నలిస్టు కాదు. ఏమ్మా బంగారం ఏమైనా పోత పోసారా? నువ్వే సాధారణమైన దానివి కాక ఈవిడ గారు చెప్పడం నాకు ఒక చరిత్ర ఉన్నది. 2010లో అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని గద్దె దింపడానికి అనేక ప్రయత్నాలు చేసినా నేను. ఇండో అమెరికన్ లాగా ఫేక్ ఐడెంటిటీతో, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇండో అమెరికన్ లాగా ఫేక్ ఐడెంటిటీతో, అదేవిధంగా ఫేక్ నేమ్తో గుజరాత్లోని టాప్ అఫీషియల్స్ పైన నేను గూఢాచార్యం చేసిన. నేను గుజరాత్లోని అనేక మంది ఉన్నతాధికారులు కలిసి వాళ్ళపై గూఢచార్యం చేసిన. ఈ క్రమంలో నేను నా శరీరానికి 8 స్పై కెమెరాలను ఉపయోగించి మరీ గూఢాచార్యం అయితే నిర్వహించిన. ఇందుకోసం నేను ఒక అండర్ కవర్ ఏజెంట్లా మారినాను. ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సంగతి చూద్దామని చెప్పేసి నేను అనేక ప్రయత్నాలు కూడా చేసిన అంటూ ఈవిడ గురించి ఈవిడైతే పెద్ద గొప్పగా ఏదో దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడినట్టు ఈ లంగా, ఈ లఫంగి, ఈ లత్కోరు దేశద్రోహి ఒక విదేశీ గడ్డపై నిలబడి అందరి ముందు ఇలాంటి మాటలు మాట్లాడింది. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాణా ఆయుబ్ పైన కఠినమైన కేసులు పెట్టడానికి కావాల్సినటువంటి ఒక వజ్రాయుధం లాంటి ఆయుధం అయితే దొరికినట్టయిందనమాట.
నా అంచనా ప్రకారం మహారాష్ట్ర ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ రాణా అయ్యూబ్ పైన రాజద్రోహం కేసు పెట్టి విచారించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి ఒక దేశద్రోహి అయినటువంటి ఈ రాణా అయ్యూబ్ చేపకథ దొరికినట్టు గాలానికైతే దొరికింది. ఇంకా ఇలాంటి దిక్కుమాలినటువంటి జర్నలిస్టులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి సంగతి కూడా త్వరలోనైతే తేలుతుంది. ఎందుకంటే ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కానీ ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలా, చెప్పాలంటే భూస్థాపితం చేసేయాలా అంతే. దాంట్లో మాత్రం వేరే మాటలేదు. అది ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా కూడా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కావాలి, ఏ ఊరైనా ఒకటే. దేశమే ప్రథమము, అదే మనకు ముఖ్యం. దేశానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా వాళ్ళనైతే ఏ మాత్రం కూడా ఉపేక్షించకూడదు. దీంట్లో వేరే మాటే లేదు. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.